హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. ఈ రోజు సరికొత్త టాపిక్ తో మీ ముందరకు వచ్చిన. ఆ టాపిక్ ఏందో కాదు, ర్యాపిడో టాపిక్. ఏంది ఆర్కే ఈ రోజు మనకు ర్యాపిడో టాపిక్ తీసుకొచ్చిందని మీరు షాక్ అవుతున్నారా? సో అవును, చాలా మంది, ఎంతో మంది ప్రాక్టీస్ కోసం, ప్రిపరేషన్ల కోసం టాప్ సిటీస్లకు, బెంగళూరు అని చెప్పేసి, ఢిల్లీ అని చెప్పేసి, హైదరాబాద్ అని చెప్పేసి కొన్ని ఏరియాలకు చాలా మంది వెళ్తుంటారు. సో వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయంటే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఇబ్బందులు, పైసలు, ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులతోని, బాధలతోని, కష్టాలతోని ఏం పని చేసుకోవాలనో, ఎక్కడెక్కడనో పార్ట్ టైం జాబ్స్ అని, అవి ఇవి అని ఆలోచన చేసుకుంటూ బాధపడుతూనే ఉంటారు. సో అటువంటి టైంలోనే వాళ్ళు దేనికోసం అయితే ప్రిపరేషన్ అవుతున్నారో దాంట్లకు వాళ్ళు చేయలేకుండా ఓడిపోతుంటారు. సో వాళ్ళందరి కోసమే ఒక ర్యాపిడో మోటివేషన్ నేను తీసుకొని వచ్చినాను. నాకు రీసెంట్లీ దాదాపుగా ఒక 5-6 months బ్యాక్ ఒక పర్సన్ నాకు పరిచయమైండు. ఆ పర్సన్తో కొన్ని తెలుసుకున్న కొన్ని విషయాలతోనే నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. నేను ఒక ఏరియా నుంచి ఒక దగ్గరికి వెళ్తున్నా. నేను గచ్చిబౌలి నుంచి మాదాపూర్ వెళ్ళే క్రమంలో ఒక ర్యాపిడో బుక్ చేసుకున్న. ఆ పర్సన్ నాకు పరిచయమైండు. అసలు ఎంత మంచిగా అంటే, అసలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, తెలుగులో మాట్లాడుతున్నాడు. ఒక కర్ణాటక పర్సన్ నాకు పరిచయం అయిపోయిన తర్వాత నేను తనని అడిగితే తను ఏం చెప్పిండంటే, నాకు తను చేసేది ఒక సాఫ్ట్వేర్ జాబ్. నేను ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా, కానీ ఈ ర్యాపిడో అనేది రోజుకు ఒక 5-6 రైడ్లు కొట్టుకొని నేను జాబ్ చేసుకుంటుంటా. ఈ 5-6 రైడ్ల వల్ల నా రూమ్ రెంట్స్, సో నా ఖర్చులు ఇవన్నీ వెళ్తున్నాయి. ఇది ఒక పార్ట్ టైం లాగా చేస్తున్నా. నాకు వచ్చే శాలరీ 60,000 శాలరీ ఏదైతే ఉందో ఆ శాలరీ నా బ్యాంక్ అకౌంట్కి పడిపోతుంది. దాంట్లో నుంచి నేను ₹1 కూడా తీయనని చెప్పాను. సో నాకు ఆ రోజు అనిపించింది, అవునా, ఇంత మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న పర్సన్ కూడా ఒక ర్యాపిడోని యూజ్ చేస్తున్నాడా అంటే నేను షాక్ అయిపోయినా. అంటే ర్యాపిడో అంటే ఒక తక్కువంచన వేయాల్సిన అవసరం లేదు. మీరెవరైనా, నేను చెప్పేది ఒకటే మాట నేను చెప్తున్నా, ఇట్లా నాకు దాదాపు ఒక 10 మంది ఈ ర్యాపిడోలో, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఒక 10 మంది వరకు నేను వాళ్ళతో తెలుసుకున్నది. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. ఎడ్యుకేషన్ చేసుకుంటా, నేను డిగ్రీ చేస్తున్నా అన్న, నేను సెకండ్ ఇయర్ చేస్తున్నా, నేను ర్యాపిడో చేస్తున్నా. పొద్దుగాల 6 గంటలకు నేను బండి తీస్తా, 6 గంటల నుంచి 9 గంటల వరకు నడుపుతా. ఒక 5 రైడ్లు, 4-5 రైడ్లు కొట్టుకుంటా, టిఫిన్ చేస్తా, కాలేజ్కి వెళ్తాం. 3-4 గంటకల్లా నాకు కాలేజ్ అయిపోతుంది. ఆ తర్వాత నేను నుంచి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ 6 o'clock నుంచి 9 వరకు చేస్తాం. మళ్ళీ ఒక 5-6 రైడ్లు, ఒక 10-15 రైడ్లు రోజు చేస్తా. దాదాపు ఒక 600-700 రూపాయలు నేను సంపాదించుకుంటా. నాకు పార్ట్ టైం కూడా నెలకు దాదాపు 15,000 నుంచి 18,000 రూపాయల వరకు వస్తుంది అన్న అంటే. సో మీరెందుకు చేయలేదు? మీరు చెయ్యాలని నేను చెప్పట్లేదు. సో సంపాదించాలి, సో వాళ్ళు అక్కడ ఉండాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి, గ్రూప్స్ కానీ, తర్వాత దీనికైనా ప్రిపరేషన్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ చేయొచ్చు. ఇంకొక పర్సన్ సిఆర్పిఎఫ్లో తను జాబ్ కొట్టిండు. తను కూడా ఇట్లా ర్యాపిడో చేసుకొని ఎంతో కష్టపడి కొన్ని డబ్బులు రెడీ చేసుకొని ప్రాక్టీస్, ప్రిపరేషన్ ఇవన్నీ చేసుకుంటూ తను జాబ్ కొట్టి ఇప్పుడు తను జాబ్కి వెళ్ళిపోతున్నాడు. రీసెంట్గా తను జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు తను. అంటే సో ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఎందుకు ఏది చేయలేకపోతున్నాం, అది చేయలేకపోతున్నాం, ఇది చేయలేకపోతున్నాం అని చాలా మంది చెప్తారు. మళ్ళీ నాకు లాస్ట్ టైం ఇంకొక పర్సన్ నాకు పరిచయం అయిపోయాడు. అన్న, నాకు ప్రాక్టీస్ చేయాలంటే, ఈవినింగ్ ప్రాక్టీస్ చేయాలంటే ఇబ్బంది అయిపోతుంది. ఎందుకు తమ్ముడు నువ్వేం చేస్తున్నావు అది అని చెప్తే, నా డ్రీమ్ ఇండియన్ ఆర్మీ. సో నేను ఒక దాంట్లో ఒక షాపింగ్ మాల్లో, సిఎంఆర్ షాపింగ్ మాల్లో చేస్తున్నా. పొద్దుగాల 10 గంటలకు పోతే రాత్రి 10 అవుతుందన్న. పొద్దుగాల పూట నాకు ప్రిపరేషన్ సూపర్ ఉందని చెప్పాడు. నేను అలాంటి వాళ్ళ కోసం నేను ఒక సజెషన్ ఇస్తున్నా. ర్యాపిడో అనేది ఒక చిన్న తక్కువంచన వేసుకోవద్దు. మీ సెల్ఫ్ బిజినెస్ ర్యాపిడో అనేది ఎవ్వరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేనైనా, మీరైనా, ఇంకెవరైనా చేసుకోవచ్చు. దాదాపు పొద్దుగాల 6 గంటల నుంచి 10 గంటల వరకు, పొద్దుగాల 6 గంటల నుంచి 12 గంటల వరకు చేసుకొని, అవతల మంచిగా రెస్ట్ తీసుకొని, తర్వాత ఈవినింగ్ మీ సెల్ఫ్ డ్రైవింగ్ మీరు చేసుకొని చాలా మంచిగా సంపాదించుకోవచ్చు. ఎవరి దగ్గర అయినా బైక్ ఉంది అంటే మాత్రం 100% చేసుకోవచ్చు. ఏంటి ఎప్పుడు ఫిట్నెస్ కంటెంట్ మీద చెప్పే ఈరోజు ర్యాపిడో ఏమంటున్నాడు ఏంటి అని మాత్రం మీరు ఆలోచన చేయకండి. ఆ రోజు ర్యాపిడో చేసిన పర్సన్ ఈ రోజు మనకు సిఆర్పిఎఫ్లో జవాన్లో ఉన్నాడు. ఆ రోజు ర్యాపిడో చేసిన పర్సన్ ఈ రోజు సాఫ్ట్వేర్గా ఉన్నాడు. ఆ రోజు ర్యాపిడో చేసిన పర్సన్ ఈ రోజు ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్నాడు. ఆ రోజు ర్యాపిడో చేసిన పర్సన్ కొన్ని వెహికల్స్కి ఓనర్ కూడా అవుతున్నాడు. అదొకటి మీరు మర్చిపోతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పని ఇంపార్టెంట్ కాదు, మనకు పైసలు ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాం అనేది కాదు. ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే, నేను కూడా ఆ రోజు చెప్తున్నా కదా, 200 రూపాయలకు నేను పాలబూతులో పనిచేసిన రోజుల నుంచి ఈరోజు ఒక డిఫెన్స్కి సంపాదన గురించి పక్కన పెడదాం, ఒక ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ అని చెప్పేసి
ఒక డిఫెన్స్కి నేను ఈరోజు ఫౌండర్ని అంటే మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మనం చేస్తున్న పనిలోనే మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు మర్చిపోతున్నారు, మీరు చెడుదారిలో పోవద్దు. మీరు 100% మీరు ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ మీరు 100% కష్టపడాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ వీడియోతోని కనీసం ఏ ఒక్క 10 మంది అయినా మారుతారేమో, ఒక 10% అన్న మీ జీవితంలో ఒక మార్పు వస్తుందేమో, నా వల్ల ఒక 10% మార్పు వస్తుందేమో. మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పని మీదనే ఫోకస్ చేయండి. ఈ రోజు ఒక పని, రేపు ఒక పని, ఎల్లుండి ఒక పని అనుకుంటూ మీరు మాత్రం ఇట్లాంటి పనులు మాత్రం పెట్టుకోకండి. మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పని మీదనే ఫోకస్ చేయండి. ఇంకొక పని అసలు పెట్టుకోకండి. మీరు ఎస్ఐ కావాలనుకుంటున్నారా, ఆర్మీ కావాలనుకుంటున్నారా, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, సంథింగ్ ఇంకొక బిజినెస్ మ్యాన్ కావాలనుకుంటున్నారా, వీటి మీద ఫోకస్ చేయండి. కానీ ఎవడో ఏదో అనుకుంటున్నాడు అని మాత్రం ఆలోచన చేయకండి. మళ్ళీ నా మోటివేషన్ లా ఇది ఒక స్ట్రాంగ్ వార్నింగ్ మీకు ఇస్తున్నా. 100% మీరు ఏ పనైనా చేయండి, ఖచ్చితంగా పైసలు సంపాదాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వాడు ఇంకా సక్సెస్ అవుతలేడు అని అంటారు. సో అదంతా కాదు. సక్సెస్ అనేది చాలా లేటుగా వస్తుంది. ఎప్పుడు వచ్చేది తెలియదు. ఓవర్ నైట్లో రావచ్చు, మార్నింగ్లో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. 365 రోజులు కష్టపడితే నీకు 365 రోజుల్లో మిడిల్లో రావచ్చు, ఎండింగ్లో రావచ్చు, స్టార్టింగ్లో రావచ్చు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. హార్డ్ వర్క్ ఈజ్ నెవర్ ఫెయిల్యూర్స్. నేను తెలుసుకున్నది ఇది ఒక్కటే. కళలు కనండి, దాన్ని సాకారం చేసుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకొక టాపిక్ తోని నేను వస్తాను. ఖచ్చితంగా నేను పోయి వస్తా. సో నా వీడియో నచ్చినట్లయితే ఒక 10 మందికి షేర్ చేయండి. మంచిగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. జై జవాన్, జై కిసాన్.